ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారు ఉన్నతమైన నామమున మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదూ? మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినము ప్రతిరోజు మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా తండ్రి నన్ను వాడుకో అనే ఛానల్ ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మంచిది. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17 వచనములో ఇలాగా రాయబడి ఉంది. రాబో కాలమందు నీకు మేలు కలుగును. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. రాబో కాలమందు నీకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, సమస్యలతో ఉండొచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో లావాదేవీల్లో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు, నష్టాల్లో వెళుతూ ఉండొచ్చు. నీ ఉద్యోగంలో కానీ, నీ సంసార జీవితంలో కానీ, నీ చదువుల్లో కానీ దిగజారిపోయిన స్థితిలో ఉండొచ్చు. భయపడకు. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని? రాబోయే రోజుల్లో నీకు మేలు కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మన వాక్యాన్ని మనం గమనించినప్పుడు యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటే ఇలాగా రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అవును, మనము దేవుని సంబంధులు. మనకి భూలోకంలో ఉన్న మనుషులు రక్త సంబంధులుగా ఉండొచ్చు, కానీ పరిస్థితులు మారినప్పుడు వాళ్ళు రాంబంధులుగా మారిపోతున్నారు. మనం దేవుని సంబంధులము. మనకి కొన్ని రామందులు ప్రక్కనే ఉంటాయి. ఏ సమయం వస్తే పీక్కు తిందామా అని. ఇలాంటి మనుషులు నీ జీవితంలో అనేక మంది ఎదురు ఉండొచ్చు. ఆ రామందులుగా పీక్కు తింటారు. ఆ రామందుల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఎక్కడ పీనుకుంటుందో అక్కడ వాలి ఆ శవాన్ని పీక్కు తింటూ ఉంటాయి. ఈ లోకంలో అనేక మంది నువ్వు నమ్ముకున్న వారే, నీ కూడా ఉన్నవారే, నీ వెంట ఉన్నవారే నీకు వెన్నుపోటు పొడుస్తూ సమయం వచ్చినప్పుడు రామందులుగా పీక్కి తింటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా బంధువులు. మీరు 6వ వచనాన్ని కూడా చదువుకుంటే మనమందరం కూడా దేవుని సంబంధులము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటే మనమందరం కూడా దేవుని సంబంధులము అంటున్నాడు. ఎందుకు దేవుని సంబంధులు? మనం అందగానమనా, డబ్బున్నవారమనా, పేరు పలుకుబడి ఉన్నవారమనా కాదు. కానీ బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది. తనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అవడానికి అధికారము అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలం. ఆయన నామాన్ని ఎరిగిన వారు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని చావైనా బ్రతికైనా మేలైనా కీడైనా నీతోనే ఉంటానయ్యా అని చెప్పుకుంటూ ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనిస్తున్న దేవుడు అంటున్నాడు, తనెందు భయభక్తులు గలవారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అని. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీ కొరకు నా కొరకు ఆ ప్రభు ఎన్నెన్నో మేలులు దాచి ఉంచాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. వాక్యాన్ని మీరు గమనించాలి. ఆయన మనలో ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే ఆయన గొప్పవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదువుకుంటే ఏమండి అక్కడ ఉంటుంది ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము
17వ వచనాన్ని చదువుకుంటే ఇలాగా రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? ఆయన అంటాడు, మీలో ఉన్నవాడు గొప్పవాడు అని. మీలో ఉన్నవాడు గొప్పవాడు అని. చదువుకుందాం. 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అవును, దేవుడు మనలో ఉన్నాడు, భయపడవలసిన పని లేదు. దేవుడు మనతో ఉన్నాడు, భయపడవలసిన పని లేదు. దేవుడు మన ముందు నడుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము మనం చదువుకుంటే 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే ఆడ రాయబడిన మాట బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండాన్ని మనం చదువుకుంటే రాయబడిన మాట మనం చూస్తున్నాం. 31వ అధ్యాయము 8వ వచనం ఈ రీతిగా రాయబడిందో చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకుము, విస్మయం చెందకు అంటున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, యవనస్తుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. రాబోయే రోజుల్లో నీకు మేలు కలగాలని, రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితిలో పెట్టాలని, అనేకమైన మేలు చేత ఆయన నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధపడుతున్నావా? అధైర్యపడవద్దు, ధైర్యం కలిగి ఉండు. నీకు మేలు కలుగుతుంది. కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావో ఆ ప్రభువు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభు నీ ముందు నడవడానికి ఇష్టపడుతున్నాడు. నీ ముందు నడుస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నీ ముందు నడుస్తున్నాడు. ఏ ప్రమాదం నీకు ఎదురైనా తప్పించే దేవుడు, ఏ కష్టం నీకు ఎదురైనా కాపాడే దేవుడు. కాబట్టి నీ ముందర నడిచేవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన పేరే సైన్యములకు అధిపతి యెహోవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. రాబోయే రోజుల్లో నీకు మేలు కలుగుతుంది. నీకు మంచి గృహం లేదని దిగులు చెందుతున్నావా? దేవుడు నీకు మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు అప్పుల్లో ఉండి కృంగిపోతున్నావా? దేవుని అప్పులన్నింటిని విడుదల చేయబోతున్నాడు. వ్యాధులతో కృంగిపోతున్నావా? నేను స్వస్థపరిచి యెహోవా నీ దగ్గర రాబోతున్నాడు. ధైర్యంగా ఉండు. నీ చదువుల్లో, నీ పదవుల్లో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరముందున్న మా తండ్రి, ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో వారందరికీ నాయనా మేలు కలిగించండి. రాబోయే రోజుల్లో బిడ్డలు అనుకున్న ప్రతి ఒక్కరికి ఏ కార్యం కావాలని, ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నారో యేసు నామములో వారి కుటుంబంలో దీవెన కలుగునుగాక ప్రార్థిస్తున్నాం. వారి బ్రతుకుల్లో మేలుతో నింపబడునుగాక ప్రార్థిస్తున్నాం. అటువంటి ధన్యత, అటువంటి కృప బిడ్డలకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి నన్ను వాడుకో అనే ఛానల్ మీకు మేలుకరంగా ఉంటే మాకు ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి. ప్రతి తెల్లవారుజాము 4 గంటలకి దేవాలయానికి వెళ్ళి వేకువజాముని ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కొరకు మీ ప్రార్థన అవసరం మాకు పంపించండి. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మా కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆఫ్ ఆల్.